ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా అనుకూలత కనిపిస్తుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మంచి విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాలు సంతోషంగా పూర్తి చేస్తారు. వివాహాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దశములో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలంగా కనిపిస్తున్నాయి. భూములకు సంబంధించిన లాభాలు అందుకుంటారు. అనగా భూములు కొనుగోలు వల్ల కానీ, అమ్మకం వల్ల కానీ లాభాలకు అనుకూలత ఉంది. వాహన సమస్యలు కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు. నూతన వాహనాలు వల్ల సౌఖ్యాన్ని అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఇష్టంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయం సాధిస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు కానీ, నూతన ఆదాయం కానీ అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సప్తములో కేతువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి విషయంలో కానీ, జనాలతో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ ఒక రకమైన నిరాశ, అశాంతి, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారంలో. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. అవకాశం లేకపోతే ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశ అష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.